పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఉద్రిక్తత. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు నిరసన తెలిపారు. సజీవ పామును కౌన్సిల్ హాల్లోకి తీసుకొని వచ్చారు అనిల్. తమ వార్డులో ఇళ్లలోకి తరచూ పాములు వస్తున్నాయని, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యని ఈ విధంగా కూడా అక్కడ తీసుకొని వెళ్లటం జరిగింది. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కానీ పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇక హాల్లో పాము కనిపించడంతో అక్కడ ఉన్నటువంటి సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా కూడా పామును హాల్లోకి తీసుకొని రావడంతో కూడా ఇక తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోనైతే ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొని ఉంది. నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ అనిల్ సజీవ పాముని కౌన్సిల్ హాల్లోకి తీసుకొని వచ్చి నిరసన వ్యక్తం చేయడంతో కలకలం రేగింది. తమ వార్డులో ఇళ్లలోకి కాలనీలోకి తరచుగా వస్తున్నాయి పాములు అని తమ సమస్యను కూడా ఈ విధంగా తాను ప్రజెంట్ చేయడం జరిగింది. కౌన్సిల్ హాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని ఆ సమయంలో తాను చెప్పడం జరిగింది. ఈ సమస్యను పలుమార్లు మేము అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాం, అయినప్పటికీ కూడా తమకి ఎటువంటి చర్యలు కూడా కనిపించలేదంటూ ఆరోపిస్తూ సమస్య తీవ్రతని తెలియచేయడానికే ఈ చర్యకు దిగినట్లుగా తాను తెలిపారు. హాల్లో పాము కనిపించడంతోనైతే సభ్యులు అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కూడా సిబ్బంది వెంటనే అప్రమత్తమై దాన్ని సురక్షితంగా బయటకు తరలించారు. ఇక ఈ ఘటన మీద చైర్పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. పట్టణంలో మురుగు కాలువల శుభ్రతా లోపం, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవటం వల్లే పాముల సంచారం పెరిగిందని స్థానికులు చెబుతూ ఉన్నారు. ఈ సమస్యపై తక్షణ సమగ్ర చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మన మినిస్టర్ గారు ఫస్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు సార్. మినిస్టర్ గారు ఒకటే మాట అన్నారు, ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ అంతసేపే మన రాజకీయం, తర్వాత అందరూ మనం సేవ చేయడానికి వచ్చామని చెప్పారండి. అది మీరు మర్చిపోయి మీరు మాకు పనులే చేయకుండా ఈ 2 సంవత్సరాలు మాకు ఒక చిన్న కొబ్బరికాయ కూడా కొట్టకుండా కనీసం గత మొన్న 3 నెలల క్రితం 4 నెలల క్రితం 10 లక్షలు సార్ వినండి సార్ వినండి. అందరికీ నమస్కారం. నా పేరు దాకి అనిల్ కుమార్, 21 వార్డు కౌన్సిలర్ని. ఈరోజు కౌన్సిల్ మీటింగ్ ఉందని బయలుదేరుతుండగా మా ఇంటి ముందు ఉన్న స్కూల్ మదర్ తెరిసా స్కూల్ దగ్గర కుర్రోడు పరిగెత్తుకుంటూ వచ్చి పాము 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 అనగానే గబగబా వెళ్ళి ఆ పాముని చూసి మన కుర్రోడు కాలనీలో ఉన్న కుర్రోడిని పిలిచి ఆ పాముని డబ్బాలో ఎక్కించి అది మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ మున్సిపల్ కౌన్సిల్ తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే, 1 సంవత్సరం క్రితం 10 లక్షలు పెట్టి బెరం కటింగ్ అనే కాంట్రాక్టర్కి పిలిచి బెరం కటింగు, అలాగే గవర్నమెంట్ సైట్లలో గవర్నమెంట్ స్కూల్స్లో ఏమన్నా చెత్తా చెదరం ఉన్నా జంగిల్స్ ఉన్నా క్లీన్ చేయడానికి 10 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడు అప్పటి నుంచి నేను అడుగుతున్నా, ఈ జేసీబీ ట్రాక్టర్ పంపించలేదు. అప్పుడు నేను మన కౌన్సిలర్స్ మన మున్సిపల్ అధికారులకి ఈ పాములు అన్నీ పెట్టి మా చైర్మన్ గారికి కూడా పెట్టాను, అలాగే మనకు అధికారులు కూడా పెట్టి ఇలా పాములు ఇలా ఉన్నాయని రోజుకో 2 లేకపోతే వారానికి 3 ఎన్నో పెట్టి చేసినా సరే వాళ్ళ రెస్పాన్స్ లేదు. అవి సరిపోగా 4 నెలల క్రితం మళ్ళీ ఆ 10 లక్షలు కాకుండా ఇంకో 5 లక్షలు కూడా పెట్టారు. అది ఏమైందో తెలీదు. ఆ కౌన్సిల్ హాల్లో మేము అడిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం, ఆ పాములు వచ్చేస్తున్నాయని కౌన్సిల్ మీటింగ్ జరుగుతున్నా కూడా పెట్టిన వాళ్ళకి అయినా సరే రెస్పాన్స్ లేదు. అందుకనే ఈరోజు ఆ పాము అనేది ఎలాగుంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో చూపిద్దామని డబ్బాలో తీసుకుని వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత కౌన్సిల్లో అడుగుదామని అడిగితే మన చైర్మన్ గారు అది బయట పెట్టండి అని నన్ను ఫోర్స్ చేశారు. ఎందుకంటే మన కౌన్సిల్లో ఫస్ట్ కౌన్సిల్ జరుగుతుండగా మన మినిస్టర్ గారు నెగ్గిన తర్వాత ఆయన వచ్చి కౌన్సిల్ ఫస్ట్ మీటింగ్లో వచ్చి ఆయన అంటారు, రాజకీయం ఎలక్షన్ వరకే, తర్వాత మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం అని చెప్పారు. ఆ మాటను కూడా పక్కన పెట్టారు ఈయన మన చైర్మన్ గారు. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ కాబట్టి మా మాట లెక్క చేయకుండా, ఏ వర్కులు చేయకుండా మా మాట చెప్తుంటే బెల్లగొట్టాడు. మా మాట పట్టించుకోకపోవడం, మాకు రివర్సల్ సమాధానం చెప్తూ జరిగింది. అంతా వైసీపీ కౌన్సిలర్స్ అందరి వార్డులో ఏ వార్డులో కూడా పని జరగలేదు.
అందుకనే ఈరోజు పాము అనేది ఎలాగుంటుంది, అసలు ఎంత భయంకరంగా ఉంటుంది, దీన్ని చూసన్నా మా వార్డు కొద్దిగా పట్టించుకొని ఆ జంగిల్ క్లీనింగ్ చేపిస్తారని కోరుతున్నాను.